యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమల దొల్లగొడుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. అంటే గిద్యోను గొప్ప బలవంతుడు, కన్నలు తిరిగినటువంటి వాడు, ఎంతమందిని చంపగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వాడు. కానీ అతనికి దేవుని దర్శనం లేదు అప్పుడు. కానీ అంత గొప్పవాడు కూడా ఏమేంటంటే మిద్యానీయులకు భయపడి ఏం చేస్తున్నాడట, గానుగు చోటన దొల్లగొట్టుకున్నాడు గోధుమలు. ఇప్పుడు దేవుడి దూత వచ్చి గిద్యోను ఏమని పిలుస్తుంది? ఓ బలహీనుడైనటువంటి వాడా, లేదా శక్తి లేనటువంటి చెప్తుందా? ఏమంటది? బలార్జుడైన గిద్యోను. బలార్జుడే. రెండోది ఏంటంటే పరాక్రమము కలిగిన వాడు. కానీ అతను ఏం చూశాడు? పరిస్థితులు చూసి భయపడ్డాడు. మనలో కూడా అలాగే ఒక్కోసారి పరిస్థితులు చూసే పారిపోతుంటాం, పరిస్థితులు చూసే దాక్కుంటాం, పరిస్థితులు చూసే మరొక దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ ఆ పరిస్థితులను బట్టి బలార్జుడు పరాక్రమైనటువంటి వాడు కూడా ఏమిటంటే దాక్కునే పరిస్థితులు వచ్చాడు. ఇప్పుడు మళ్ళా గిద్యోను అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదెంతయు మాకేలా సంభవించను. నిజంగా ఆయన మాకు తోడై ఉన్నాడా అంటాడు. దానికి ఇంకో మాట చెప్తాడు 6వ వచనంలో అంటాడు. 6వ వచనంలో మనం చూస్తే అని అంటాడు, ఇశ్రాయేలులు, మొదటి వచనంలో ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున మిద్యానీయులకి అప్పచెప్పాడు. దేవుని నామస్తోత్రం. అంటే ఇశ్రాయేలు వాళ్ళు గొప్పవాళ్లే, పరాక్రమం గల వాళ్ళే. కానీ వాడిని ఎందుకు మిద్యానీయులుగా అప్పచెప్పాడు అంటే వారు దోషులయ్యారు దేవుని దృష్టిలో. కాబట్టి వాళ్ళు ఏం చేశాడు? మిద్యానీయుల చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు మళ్ళా దేవుడు తోడై ఉన్నాడు. వాళ్ళు ఉండేటువంటి జనాభాకి ఇప్పుడు ఎంతమందితో 30,000 మందితో వెళ్ళాలా అంటే మరి 3,000 మందిని తీసుకొచ్చాడు. 3,000 మందిని తీసుకొచ్చి మళ్ళా దాన్ని చేస్తే షార్ట్ చేస్తే 300 మంది. 300 మందితో మిద్యానీయులని ఓడించగలిగాడండి. ఎవరు సహాయం చేశారు? దేవుడు. ఇప్పుడు ఆ ధైర్యం ఎప్పుడు వచ్చింది? దేవుడు దర్శించిన తర్వాత. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా లేదా? దేవుడు దర్శిస్తే ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది, దేవుడు దర్శిస్తే ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. ఇప్పుడు దేవుడు దర్శించిన తర్వాత గిద్యోను గొప్ప ధైర్యం వచ్చింది. 300 మందితో అంతమందిని చంపడానికి వెళ్ళిపోయాడు. ఈ కత్తులు కడాలు పట్టుకెళ్ళడా, కుండలను దివిటీలను. చూసారా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయండి? దేవుడి నామస్తోత్రం. దేవుడి కార్యాలు ఆ రీతిలో ఉంటాయి. మనం అనుకుంటాం అవి బాబో ఇంతమంది ఈ పరిస్థితులు, లేదా ఇన్ని అప్పులు ఉన్నాయి, ఎంతమంది మన శత్రువులు ఉన్నారు, ఈ రకంగా ఉన్నదని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఒకటేంటంటే నువ్వు నిజముగా దేవుని వైపు తిరిగితే దేవుడే వారందరినీ ఓడించగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు. దేవుని నామస్తోత్రం. నువ్వు దేవుని వైపు తిరగాలి.
నువ్వు దేవుని వైపు తిరిగితేనే దేవుని యొక్క కార్యం ఏంటో నువ్వు చూస్తావు. దేవుని నామ స్తోత్రం. చూసారా, కుమారుడు చూస్తే మనము యోబు గ్రంథంలో చూస్తే, యోబు 42వ అధ్యాయంలో మనం చూస్తే యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాల్లో, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇప్పుడు ఎవరు అన్నాడంటే, దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఈ 42వ అధ్యాయంలో ఇప్పుడు వరకు స్వరమే విన్నాడంట. ఏమన్నాడు? నీ వినికిడి చేత నీ వార్తనే వింటిని, కానీ ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు వరకు నేను ఎవరి వైపు తిరగలేదు, ఏం చూడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ కష్టాలు, ఈ శ్రమలు నేను అనుభవించాను. కానీ ఎందుచేత అనుభవించానంటే నిన్ను నేను చూడలేకపోయాను. ఇప్పుడు నేను కన్నులారా చూశాను. కాబట్టి ఈ యొక్క అవసరతను వదులుకున్నాను. కాబట్టి నన్ను నేను అసహించుకొంచున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాడు. దేవుని నామ స్తోత్రం. దేవుణ్ణి మనం చూసేలా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే మనకు దర్శనమిస్తాడో ఒక రకమైన ధైర్యం వస్తుందని. మోషేకి దేవుడు 80 సంవత్సరాలు అయిపోయింది. 80 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడేమో సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు, బిడ్డల్ని కన్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు. మోషేకు మొట్టమొదట దేవుడు దర్శించాడు. ఎలా దర్శించాడు? పొదల్లోంచి దర్శించాడు. దర్శించినప్పుడు ఇప్పుడు ఒకటేంటంటే, దేవుడు దర్శనం లేనప్పుడు తన ఇశ్రాయేలుడని తెలిసి ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలుని ఎలాగైనా రక్షించుకోవాలని ఆశ ఉండేది, కానీ శక్తి లేదు. కానీ ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు దేవుడు దర్శించిన తర్వాత ఒక రకమైనటువంటి శక్తి వచ్చింది, కానీ ఇంకా డౌట్ ఉంది. నేను నోటు మాంద్యము గలవాడను, నత్తివాడను, రాజులు ఎదుట మాట్లాడలేను అన్నాడు. కానీ ఏం చేశాడు దేవుడు? నీకు నేను తోడే ఉన్నాను అన్నాడు. నా సన్నిధి నీతో వస్తుంది అన్నాడు. ఆ రీతిగా దేవుని సన్నిధిని పట్టుకుని ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీయరాగలిగాడండి. దేవుని నామ స్తోత్రం. ఏ వయసులో? 80 సంవత్సరాల్లో. ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా ఒక మనిషిని ఇంట్లోంచి బయటికి తీసుకురాలేకపోతున్నాడు. 80 సంవత్సరాల వయసులో ఐగుప్తులోంచి దాస్యం అనుకుంటుని తీసుకొచ్చాడు. ఎప్పుడు? దేవుని దర్శనం చూసిన తర్వాత. ఇక్కడ పొదల్లో అగ్నినే చూశాడు. కానీ ఇంత చేసిన దేవుడి గురించి మోషే ఒక ఆలోచన కలిగి ఉంది. ప్రభా, ఇన్ని సహాయాలు చేస్తున్నావు, ఇంత తోడుగా ఉన్నావు, నీ సన్నిధి మాతో ఉంది, కానీ నిన్ను నేను కన్నులారా నీ రూపాన్ని చూడాలి, నీ స్వరూపాన్ని చూడాలి, నీ స్వరూపాన్ని చూడాలి నేను ఆశపడుతున్నాను. దేవుడు అంటాడు, మోషే ఆకాశం వైపు చూడోసారి అన్నాడు. సూర్యుడు కళ్ళు మూసుకున్నాడు. ఎవడన్నాడు? ఒక్క కాంతి కలిగిన సూర్యుడిని నువ్వు చూడలేనప్పుడు కోటి కాంతుల ప్రభావం కలిగిన దాన్ని చూస్తే నువ్వు చస్తావు అన్నాడు. దేవుడు నామస్తోత్రం. ఆయన మోషే విడిచిపెట్టలేదు. నిన్ను ఎలాగైనా చూడాలి ప్రభా, నిన్ను చూస్తానన్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు ఆ బండ సందుల్లోకి వెళ్ళి చూడు, నేను వెళ్తూ ఉండగా నా కుడి పార్శ్వం వెనకనే చూస్తా ఉన్నాడు అని. దేవుడి నామస్తోత్రం. సరే, దేవుణ్ణి చూడాలంటే శక్తి చాలదు. ఆయన అదృశ్యమైన దేవుడు, ఆయన రూపం లేదు. కాబట్టి అటువంటి దేవుని
కలిగిన మోషే అప్పుడు గొప్ప యుద్ధాలు చేస్తాడు. 80 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడంటే దేవుని దర్శనం వచ్చిన తర్వాత, దేవుడు యొక్క దర్శించిన తర్వాత అంత సాహసం చేయగలిగాడు. అది తోడుగా ఉన్నాడు. దేవుడు నామ స్తోత్రం. ఈరోజు మనకి కూడా దేవుడు తోడే అన్నాడు, లేకపోతే మనము ఇలా ఉన్నాం. నిన్న ఒక్కరోజు తెలంగాణలో 30 మంది చచ్చిపోయారు ఈ వడగాలికి. మొత్తం మీద తెలంగాణ ఆంధ్రలో కలిపి 66 మంది చచ్చిపోయారు ఈ ఒక దీనికి. గాల్దూమ్ వస్తే ఎవడ సత్తాడా? గాల్దూమ్ వస్తే గుజరాత్లో మొన్న గాల్దూమ్కి 36 మంది చచ్చిపోయారు. గాల్దూమ్కి సడన్గా వచ్చిన గాల్దూమ్కి అంటే ఎంత విపరీతంగా వచ్చిందో చూడండి. ప్రభు రాకడ అంతే, అలాగే ఉంటాయి. మనం ఇంకా చానాలు ఉంది. 2027 ఇంకేం నెలలో ఉంది లెక్కేసుకుంటాం. కానీ ప్రభు రాకడ ఎంత ఉందో లెక్కేసుకోవాలి. అంటే మనము అవి వెళ్ళకుండా ముందే దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగిన వాడుగా ఉండాలి. దేవుడు దర్శించిన తర్వాత యోబు యొక్క ఆలోచన రీతి మారిపోయింది. దేవుడు దర్శించిన తర్వాత మోషే యొక్క పరిస్థితి మారిపోయింది. దేవుడు నిన్ను నన్ను దర్శిస్తే మన పరిస్థితులు మారిపోతాయి. ఏలి గొప్ప ప్రవక్త, కానీ ఏలి యొక్క కుమారులు ఏంటంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏలి వారిని మందలించలేకపోయాడు, వాని క్రమంలో పెట్టలేకపోయాడు. కానీ ఆ దినమున దేవుని యొక్క దర్శనం ఆగిపోయింది, వాక్య ప్రత్యక్షత ఆగిపోయింది. కానీ అటువంటి పరిస్థితుల్లో సమూయేలుని బాల్యములో మందసం దగ్గర పరిచయం చేస్తున్న ఏంటంటే దీపస్తంభం దగ్గర పరిచయిస్తున్నటువంటి సమూయేలుని దేవుడు దర్శించాడు. చూసారా? ఆ దేవుడు దర్శించిన తర్వాత సమూయేలుకి జీవితం మారిపోయింది. అక్కడ ప్రవక్త, న్యాయాధిపతి అయిపోయాడు. అంటే దేవుడి దర్శనం కావాలి. ప్రభువా నీ దర్శనము కావాలని చెప్పి అడిగితే దేవుడు ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయంలో అధ్యాయము 29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములను గల 2 పలకలను మోషే చేతిలో ఉండేది. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవునికి స్తోత్రం. అంటే మోషేని దేవుడు సీనాయి పర్వతం మీద పిలిచి తీసుకువెళ్ళాడు. 40 రోజులు దేవునితో మోషే ముఖాముఖిగా మాట్లాడినట్టు సందర్భం. అగ్నిలో, ఎందుకండి ఇది ఐస్ పర్వతాలు అక్కడికి తీసుకెళ్ళలేదు, ఏసీ అది పెట్టలేదు. అగ్నితో ఏం చేశాడు? తన చేతితో 2 పలకలు రాసి శాసనాలు రాసి ఇచ్చాడు. అతను 40 రోజులు దేవునితో గడిపిన తర్వాత అతను ఆ పలకలు పట్టుకుని దిగుతూ ఉండగట మోషేకు ముఖం ఎలా ఉందట? ప్రకాశిస్తుందట. ఆ ప్రకాశము, నా ముఖంలో ఈ ప్రకాశం ఉందని తను గ్రహించలేదు. కానీ ఈ ఇశ్రాయేల్ ప్రజలు మోషేని దర్శించిన ఆయన ముఖమును చూడలేకపోయారట. దేవుని నామములో అంత ప్రకాశవంతంగా మారిపోయింది. మోషేకు ముఖము ప్రకాశంలో, ముఖము దైవికమైనటువంటి ప్రకాశం. దేవునితో మనము సహవాసం చేస్తే
దేవునిని దర్శించగలిగిన కెపాసిటీ అనుకుంటే నీ ముఖం కూడా ప్రకాశిస్తుంది. ఇప్పుడు చూడండి, దేవుడి మీద ధ్యాస పట్టుకుని రెండో దాని మీద మనం తలంపు లేకుండా 40 రోజులు ఉపవాసం మనం చేస్తే నీ దవళ్ళ లోతుకుపోవు, నీ కళ్ళు లోతుకుపోవు, నీ ముక్కేం సన్నబడదు, నీ ముఖం ప్రకాశంగానే ఉంటుంది. మనం వేరే ధ్యాసల మీద ఉంటే ఖచ్చితంగా కళ్ళు లొట్టపోతాయి. ఇప్పుడు మోషేకి అక్కడికి వెళ్ళిన తర్వాత దేని మీద ధ్యాస లేదు. అసలు ఎందుకు తీసుకొచ్చాడు ప్రభుతో అనేటువంటి ఉద్దేశమే కలుగుంది. ఆయన ఇచ్చే పలకలు తీసుకున్నాను సిద్ధపడ్డాడు. కాబట్టి ఏంటంటే అతనికి వేరే ధ్యాస, వేరే ఆలోచన లేదు కనుక ఆయన ముఖం ఏంటంటే దైవికమైనటువంటి ప్రకాశం, అంటే ఎదటివారు చూడలేనటువంటి ఆ ముఖంలో అంత కాంతి ఉందన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే సూర్యబింబంలాగా ఉండొచ్చు. సూర్యుని కదా మనం చూడలేం, అంటే అటువంటి కాంతి. అందుకంటే ముఖచరము ప్రకాశించిన వెనుక వారు అతన్ని సమీపించడానికి వెరచిరి భయపడ్డారు. ఆ కాంతి అని ముసుగేసుకున్నారు. మోషే ముసుగేసుకున్నాడు. దేవుని బిడ్డలు దర్శనం గురించి అడగండి. దేవుడు దర్శించిన, దేవుని స్వరము వినన, ఆ స్వరము వినటువంటి ప్రతి కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని నామ స్తోత్రం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి నేను నీకు చూపించినట్టు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదను, ఉండువు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమన్నాడు? అబ్రహాం ఏంటి కుటుంబం అంటే భక్తి కలిగిన కుటుంబము, లేదా దేవుని మందిరంలో ఉండే కుటుంబం కాదు, బొమ్మలు అమ్ముకునే కుటుంబం, బొమ్మలు అమ్ముకుని బతికేటువంటి కుటుంబం. అటువంటి అబ్రహాంని దేవుడు దర్శించినప్పుడు, మాట్లాడినప్పుడు, స్వరం వినినప్పుడు, అంతేకాదు వినడమే కాదు దాని ప్రకారము నడుచుకున్నప్పుడు ఏమన్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంకి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. ఒక రంగా చెప్పాలంటే అబ్రహాము ఆ టైంలో ఒక సహోదరిని తల్లిని పోగొట్టుకున్న పరిస్థితిలో ఆయన కొంచెం చెప్పాలంటే కొన్ని ఆర్థికమైన పరిస్థితులు అని ఎలా కుటుంబాలు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఎవరిని విడిచిపెట్టేమన్నాడు? తండ్రిని విడిచిపెట్టేమన్నాడు, ఊరిని విడిచిపెట్టేమన్నాడు, బంధువులు విడిచిపెట్టేమన్నాడు. నువ్వు ఎక్కడికి, నేను ఎక్కడికి పిలుస్తానో అక్కడికి వెళ్ళు. మనకి దేవుడు కావాలి, దెయ్యము కావాలి. మనం చూడండి, బంధువుల ఇంటికి వెళ్తాం మనం. ఆ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు సౌసేతంగా అక్కడ ఇప్పుడు చాలామంది సెలవులో బంధువుల ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఇవాళ ఆదివారం అయ్యో నేను ఆదివారం చర్చికి వెళ్ళాలి అని ఎంతమందికి ఉండదు ఆలోచన? బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత ఉండదు. అమ్మా ఇవాళ కూడా బంధువుల ఇంటికి వచ్చినప్పుడు కూడా చర్చికి వెళ్ళాలా, ఏమో ఇంకో రంగం ఏంటంటే ఏమో ఈ చర్చ ఎలా ఉంటుందో, మన చర్చ ఎలా ఉంటుందో లేదో, ఈ రకాలు. ఇది మొత్తం మీద వంక ఏంటంటే చర్చికి వెళ్ళరు అక్కడ. ఇంకా బంధువులతోటే కాలక్షేపం. బంధువుల ఇంటికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి వెళ్దాం. ఇక్కడ బంధువుల ఇంటికి వెళ్ళామంటే ప్రార్థన చేయం. బంధువుల ఇంటికి వెళ్ళామంటే 2 రోజులు అక్కడ ఉన్నామంటే బైబిల్ చదవం. అక్కడ ఏంటంటే ఇంకా బంధువులతోటే మన కాలక్షేపం అయిపోతుంది. ఛానల్ కనపడ్డావురా, ఛానల్కి వచ్చావు, బావ, అన్నయ్య, తమ్ముడు, వీళ్ళతో ఉండిపోతారు. అక్కడ దేవుడి మాట మర్చిపోతాం ఇంకా. కానీ ఏం విడిచిపెట్టేమన్నాడు? వాళ్ళు విడిచిపెట్టే
వాళ్ళని విడిచిపెడితేనే కానీ దేవుడి వైపు నువ్వు సంపూర్ణంగా తిరగలేవు. నువ్వు సంపూర్ణంగా తిరగాలంటే అది విడిచిపెట్టాలి. మనకి దేవుడి ప్రీతి తక్కువ, బంధు ప్రీతి ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ ఈ సెలవుల అమ్మగారి ఇళ్ళకి, అమ్మమ్మ గారి ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. 2 వారాలు, 15 రోజులు, వారం రోజులు ఉంటారు. వీళ్ళు వస్తారు, కానీ వీళ్ళు సొల్లు కబురు చెప్తారు. ఏంటంటే పాస్టర్ గారు వెళ్ళాం కానండి, అక్కడ గుడికి వెళ్ళకపోయామండి, అక్కడ సరైన గుడి లేదండి, మనలాగా ఉండదండి, కానీ చాలా బాధపడ్డానండి. ఇది ఏంటంటే సొల్లు కబురు అన్నమాట. ఏదో మనల్ని తృప్తిపరచడానికి దొంగ కబుర్లు చెప్తారు. మళ్ళీ వీళ్ళు అంటారు మేము అబద్ధం ఆడమండి అంటారు. వెళ్తారా? వెళ్ళరా? బోళ్ళు మంది బంధువులు ఉంటారు వీళ్ళందరితోటి. తోటలో తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు, ప్యాకెట్ అడుగు తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. ఊరికాని ఊరు వచ్చే కదరా, నీకేం పర్వాలేదు, ఇక్కడ ఎవరు చూస్తాడు, ఇక్కడ మన వాళ్ళు ఎవరు లేరు, కళ్ళు తాగేమంటే కళ్ళు తాగేస్తారు. ఎండాకాలం మగవాళ్ళు ఇన్ని యాసాలు వేస్తారు. ఇక్కడికి వచ్చేటంటే పతివ్రత కవులు చెప్తారు. ఏముంది, అబ్రహాము విడిచిపెట్టేమన్నాడు, విడిచిపెట్టేశాడు. నేను ఎక్కడికి వెళ్ళమంటాను అక్కడికి వెళ్ళమన్నాడు, వచ్చేసి వెళ్ళిపోయాడు. దేవుడు మాట ఇచ్చాడు, నిన్ను నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక ఆశీర్వాదం ఇప్పుడు ఎవరు ఇక్కడ మనం పొందామంటే ఎవరో పొందుతారు ఆశీర్వాదం. కానీ అబ్రహాముని అతని ఆశీర్వాదం కాదు, అతను ఆశీర్వదించిన వాడిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అందుకనంటే నువ్వు ఆశీర్వాదానికి కారకుడుగా ఉంటావయ్యా. ఆ మాట విన్నాడు. కానీ అబ్రహాము ఆశీర్వాదానికి కారణం, అబ్రహాం ఎవరిని ఆశీర్వదిస్తా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అబ్రహాం ఎక్కడ అడుగు పెడితే వాళ్ళ సంతానం లేని వాళ్ళ సంతానం కలిగింది, వాళ్ళ పశువులు గాలు అన్నీ కూడా పెరిగినాయి. అంటే అబ్రహాం ఆ రీతిగా. కారణం ఏంటంటే అబ్రహాము దైవ దర్శనము, రెండోది ఏంటంటే స్వరము వినడమే కాదు, ఆ విన్నటువంటి మాట ప్రకారము ఆయన నడుచుకున్నాడు. దేవుని నామ స్తోత్రం. నువ్వు నడవాలి. 32 ఆదికాండం 32వ అధ్యాయం. ముప్పై 28వ వచనం. యాకోబు 28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక నీ మీదికి పేరిక ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. యాకోబుని దేవుడు దీవించాడు. ఇప్పుడు యాకోబు అబ్రహాం పిలిచిన వెంటనే అబ్రహాము దేవుడి మాట ప్రకారం వెళ్ళిపోయాడు. కానీ యాకోబు పారిపోయి, అన్నగారిని మోసం చేసి పారిపోయి ఒక అరణ్యంలోకి వెళ్ళి పడుకున్నాడు. అక్కడ రాయి చేసి పడుకున్నాడు. అక్కడ అబ్రహాముని యాకోబుని దేవుడు దర్శించాడు. ఆకాశం నుండి భూమికి ఒక నిచ్చెన ఏలాడుతూ ఉండగా దేవదూతలు ఎక్కుచూ పైకి వెళ్తూ ఉన్నట్టు దర్శనాన్ని చూశాడు. అప్పుడు లేచి అంటాడు, అమ్మో ఇది భయంకరమైనటువంటి గమని, ఇది దేవుడు భయం కలిగినటువంటి ప్రాంతం అన్నాడు. వెంటనే తల కింద రాయి తీసి దాని మీద తైలం పోసి అక్కడ ప్రతిష్ఠించి అన్నాడు, నేను క్షేమంగా తిరిగి వస్తే ఇక్కడ మందిరం కడతాను, అక్కడ సంపాదించిన దాంట్లో దశంభాగం ఇస్తానని చెప్పారు. అనేసి మొత్తం మీద ఏం చేశాడంటే ఆ నూనె పోసి రాయంత అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళి బయట వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? లాబాని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ లాబాని ఇంటికి వెళ్ళిపోయి భక్తిలో పడ్డాడా, లవ్లో పడ్డాడా? యాకోబు భక్తిలో పడ్డాడా, లవ్లో పడ్డాడా? మన అభి హైదరాబాద్ వెళ్ళిపోయి లవ్లో పడ్డాడా, పనిలో పడ్డాడా? హలో, ఇప్పుడు యాకోబు ఏమైందంటే లాబాను ఇంటికి వెళ్ళిపోయి లవ్లో పడ్డాడు. దాని ప్రతిఫలం ఏంటంటే నలుగురు, ఆ నలుగురికి 13 మంది ఈ యాతంలో పడిపోయాడు. చూసారా, ఇంత గొప్ప దైవ దర్శనాన్ని ఇడిచిపెట్టేశాడు, ఆ మాట ఇడిచిపెట్టేశాడు.
అతను దేవుడికి ఇచ్చిన మాట ఇడిచిపెట్టేశాడు. ఇడిచిపెట్టి ఏం చేయడంటే ఆ యాతనలో పడ్డాడు. కానీ ప్రశాంతంగా ఉన్నాడా? ప్రశాంతంగా ఉండడు. ఒక్కళ్ళతోటే సత్తలేదు. ఇటు నలుగురితోటి ఏం సత్తారు చెప్పండి? ఒకడేమో స్కూల్ ఫీజు అంటాడు, ఒకడు బట్టలు అంటాడు, ఒకడు షూ అంటాడు, 13 మంది పిల్లలు. ఈ యాతనలో ఉన్నాడు. ఇప్పుడు ఏముంది? ఒక రకమైన భయం వచ్చింది. ఓ పక్కనేమో సరిగ్గా మామగారు పలకరించడం లేదు, జీతం సరిగ్గా ఇవ్వడం లేదని పారిపోదాం అనుకుని పారిపోయాడు. ఓ పక్కనేమో అన్నగారు చంపడానికి వస్తున్నాడు, ఓ పక్కన మామగారు చంపడానికి వస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ ఎవరు అవసరం వచ్చారు? ఇప్పుడు రాజనేట ఓ భార్యను ఓ పక్క పంపించాడు, ఓ భార్యను పిల్లలు ఓ పక్క పంపించాడు, గాడిదలు గోడలు అన్ని ఓ పక్కన పంపించేసి ఆ రాత్రి అంతా కూడా ఏం చేశాడంట? దేవునితో పేనుగులాడడం మొదలెట్టాడండి. సరే 5 అయిపోతుంది. ఒరే నాయన నువ్వు నేను వెళ్ళిపోవాలి అంటే నీ పేరు చెప్పు అంటాడు. నేను చెప్పను, నీ పేరే చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పాడు, నా పేరు యాకోబు. నువ్వు ఇంక యాకోబు కాదు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి కనుక నీవు ఇశ్రాయేలుడివే. అంటే అబ్రహాం యొక్క సంతానమే. అంటే నువ్వు యెహోవాచే ఆశీర్వదించబడిన వాడవే. దేవుని నామస్తోత్రం. అంటే ఆ దివ్య దర్శనంతో యాకోబు జీవితం మారిపోయిందండి. దేవుని నామస్తోత్రం. యాకోబు జీవితం మారిపోయింది. యాకోబులో ఆ మారిపోయిన ఆ వచ్చిన దేవుడు 3వసారి దర్శించినప్పుడు యాకోబు ఏం పట్టుకున్నాడు తెలుసా? విగ్రహాలు పట్టుకున్నాడు అంటే మంచం మీద. అప్పుడు అవి పడేసి రమ్మన్నాడు. ఒకళ్ళు ఏం జరుగుతుందో చూద్దాంలే అనుకున్న లెక్కలో ఉంటారు కొంతమంది. దేవుడి మాట అంటే దేవుడి దర్శనం. దేవుడి దర్శనము నీ జీవితాన్ని మారుస్తుంది. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కాదు, నువ్వు అడుగుపెట్టిన వాళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇది దేవుని దర్శనం. ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు సంతానము ఆశీర్వదించబడింది. అందులో యోసేపుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. యోసేపు ఆశీర్వదించబడ్డాడు. యోసేపు 2 కుమారుడు ఏంటంటే ఎఫ్రాయిము ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే వాళ్ళు దైవ దర్శనము కలిగినటువంటి వారు. ఈరోజుని క్రైస్తవ విశ్వాసికి కావాల్సింది ఏంటంటే దైవ దర్శనం. అది అడగాలి, ప్రభువా నన్ను దర్శించు అని చెప్పేసి మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు. ఎప్పుడైతే ఆయన ముఖారవిందమును చూసావో అప్పుడు నీ జీవితం మారిపోతుందని దేవుని నామం. ఏ బిడ్డ ప్రార్థన తోసివేసే దేవుడు కాదు కనుక చేసిన ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించి నాయనా సమాధానము దయచేసి సహాయం ఇచ్చేయండి ప్రభా అనుకున్నాను. ఇగో ప్రభా ఈ దినము నీ బిడ్డలుగా ఇగో నాయన ఈ 2వ ఆరాధనలో కూడిన బిడ్డలు నాయన ఈ దినము విన్న వాక్యము నాయన విని విడిచేవారిగా కాకుండా వారి హృదయాల్లో పదిలిపరచుకోండి. ఎవరినైతే ఇంకా నువ్వు దర్శించలేదో, ఎవరైతే నిన్ను ఇంకా నైనా చూడలేదో వారందరినీ మీరు దర్శించి సహాయం ఇచ్చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.